ఫ్రైడే మార్నింగ్ చూసిరు కానీ ఈవినింగ్ ఎట్లుంటాయో చూపిస్తారండి. ఈవినింగ్ అయితే ఒక పార్సల్ వచ్చింది, కిందికి వచ్చి తీసుకొచ్చిన. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎప్పుడు ఈ పక్కన టెంపుల్ చూపిస్తా కదా, ఈ టెంపుల్ సంబంధించిన ఏదో ఫెస్టివల్ జరుగుతుందంట. మేమైతే ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసిన, నేను ఇప్పుడు అంత గమనించలేదు కొత్త కాబట్టి. ఈసారి చూడాలి, మంచిగా అనిపిస్తే మీకు కూడా నేను చూపిస్తా. అండ్ ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్, చాలా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పెద్ద రథం కూడా ఉంటది, దాంట్లో తీసుకెళ్తారు అనుకుంటా దేవుణ్ణి. ఒకవేళ నేను చూస్తే మీకు వీడియో పెడతా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ రోజే అని చెప్పారు, చూడాలి ఏమైతుందో ఫెస్టివల్. ఇంక ఈవినింగ్ అయితే నార్మల్ గా ఆయిల్ డిఫ్యూజర్ అండ్ ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తా. ఈ రోజు ఎందుకో నాకు పూజ చేయాలనిపించింది, అందుకే పూజ కూడా చేసేసిన. ధూపం వేస్తే ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, నెగిటివ్ వైబ్ ఏమైనా ఉంటే పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా ఈవినింగ్ డిన్నర్ అయితే మా మమ్మీ చింతకాయ పచ్చడి పెట్టింది, వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంది. నేను అప్పుడప్పుడు పెద్ద బాలశిక్ష చదువుతా, అందులో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తా, ఎందుకంటే అన్ని ఒకే బుక్ లో ఉంటాయి. మనం డిఫరెంట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. చదివేసి పడుకున్నా.